హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్తో హల్వా చేసి రబడీ దాంతో కలిపి అనమాట. క్యారెట్ బీట్రూట్ హల్వా విత్ రబడీ అనమాట. ఈరోజు దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను, నోట్ చేసుకోండి. 4-5 క్యారెట్లు, ఒక బీట్రూట్ బాగా క్రష్ చేసుకుంటాం, ఉండగాను తురుముకుంటా ఉంటాం కదా, అలా తురుముకొని మొత్తం బీట్రూట్ను క్యారెట్ రెండు కూడా క్లీన్ చేసి బాగా తురుముకొని ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. దాని తాలూకుది పెట్టుకున్న తర్వాత మనం రెండు తాలూకా ఇది మొత్తం ఒక 4 క్యారెట్లు, ఒక బీట్రూట్ తాలూకా క్రష్ చేసింది ఇది తీసి పెట్టుకున్నాం పక్కన. తర్వాత కళాయి పెట్టుకుంటాము పొయ్యి మీద, స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి ఆ క్రష్ చేసిందేమో కళాయిలో వేసి బాగా వేయిస్తాం అనమాట. కొంచెం తడి ఉంటుంది కదా దానికి, బీట్రూట్ను క్యారెట్కి ఆ తడి పోయిందాకేమో దాన్ని నెయ్యిలోనూ వేయిపిస్తాం అనమాట. బాగా కొంచెం తడి అంతా బాగా ఆరిపోయిన తర్వాత కొంచెం మెత్తబడిన దాకా ఆ రెండింటిని కలిపి నెయ్యిలోన బాగా వేయిపిస్తున్నాం అనమాట. వేయించిన తర్వాత అది కొంచెం మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయిన తర్వాత అందులో పాలు అనమాట వేస్తాం అనమాట. దీంట్లోనూ మొత్తం 4 క్యారెట్లు, ఒక బీట్రూట్ క్రష్కి ఒక 2-3 కప్పులు పాలు పడతాయి అనమాట. ఉడికిందాక అందులోనే ఉడకబెట్టాను అనమాట. మొత్తం నీరు గట్ట వేసి ఉడకబెట్టకుండా పాలు పోసి ఉడకబెట్టానంట, మెత్తగా అయ్యిందాక అనమాట. చూడండి, అంటే అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే చిన్న మంట మీద కలుపుతూ ఉంటే, ఎందుకంటే నెయ్యిలో వేయించాం కాబట్టి సగం మెత్తగా ముందే అయిపోయింది. పాలు వేసిన తర్వాత మరి కొంచెం అలా వేయించిన తర్వాత ఒక పాలు కప్పు వేసాను, అది బాగా పీల్చేసింది, మెత్తబడిపోయింది సగం. మరొక కప్పు పాలు వేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం మెత్తగా అవ్వడానికి, బాగా స్మూత్గా అయిపోవడానికి 2 కప్పులు పాలు పడాయి అందులోన. మెత్తగా వేసి అలా నెమ్మదిగా చిన్న మంట మీద వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం స్మూత్ అయిపోయింది దాకా బీట్రూట్ను క్యారెట్ కలిపి. పాలంతా ఆరిపోయింది, కొంచెం దగ్గర పడింది కదా. ఈ టైంలోనేమో మనం ఆల్రెడీ క్యారెట్ కింద బీట్రూట్ స్వీటే ఉంటుంది. ఆ స్వీట్ ఉన్నా కూడాను మనం చేస్తుంది స్వీట్ ఐటమ్ కదా, అది న్యాచురల్ స్వీట్ అయినా కూడా దానికి కొంచెం మనం తీపి యాడ్ చేసుకుంటే తీపిలా ఉంటుంది, స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కొంచెం తీపి ఎక్కువ ఉండాలి కదా స్వీట్కి. అందుకు మనం పంచదార నేను యూజ్ చేయలేదు దీంట్లోన. పంచదార యూజ్ చేయకుండా దీనికి బెల్లం యూజ్ చేశాను, బెల్లంతో చేశాను. కొంచెం పాలు పడతాయి అందుకు పాలు వేస్తున్నాను. మరి కొంచెం ఉడకాలనేసి అది కూడా బెల్లం వేస్తాను కదా, కొంచెం నీరులాగా ఉంటే తొందరగా బెల్లం కరుగుతుందని మరొక కప్పు పాలు వేసాను అనమాట. మొత్తం 3 కప్పులు పాలు వేసాను అందులోన. మెత్తగా అయిపోయింది బాగాను. ఇప్పుడు బెల్లం వేస్తే కరగాలి కదా కొంచెం, అందుకని మరి కొంచెం పాలు పోసాను అనమాట. ఇప్పుడు బెల్లం ఏం చేస్తాను, మెత్తగా క్రష్ చేసుకుని బెల్లం ఉంటుంది కదా, అదొక కప్పు బెల్లం అనమాట. అంతా ఒకే కప్పుతో కొలత చూపిస్తున్నాను. అందుకని 2 కప్పులు క్యారెట్ బీట్రూట్ తురుము అయితే 3 కప్పులు పాలు, 1 కప్పు బెల్లం పడింది అనమాట దానికి. బెల్లం వేసిన తర్వాత కొంచెం నీరు వదులుతుంది కదా, నీరు వదిలితే కలుపుతూ చిన్న మంట మీద ఉంచాలి. మొత్తం పాలుల్లో సగం క్యారెట్ బీట్రూట్ ఉడికిపోయింది, సగం నెయ్యిలో వేపినప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసాం, బెల్లం వేసి కలుపుతూ ఉంటే బాగా మెత్తగా అయిపోయింది అనమాట, స్మూత్గా అయిపోయింది పూర్తిగా. స్మూత్గా అయిపోయిన తర్వాత ఏమో దాంట్లో ఇప్పుడు కొంచెం తడి ఉంది. ఇప్పుడు ఏంటంటే క్రీమీనెస్ కోసం 1 కప్పు పాల పౌడర్ అనమాట వేసాను. పాలు 3 కప్పులు వేసాను, ఒక కప్పు పాల పౌడర్ వేసాను అనమాట. ఉన్నది కదా, అంటే కొంచెం క్యారెట్ హల్వా అంటే కొంచెం జిగటగా వస్తుంది కదా, అందుకోసం బెల్లం వేసిన తర్వాత దాంట్లోంచి వచ్చే నీరు ఉంటుంది కదా, అది కొంచెం చిక్కపడడానికి 1 కప్పు పాల పౌడర్ వేసాను అనమాట. మొత్తం తయారైపోయిందండి. క్రీమ్గాను జిగటగా కూడా వచ్చింది, హల్వా స్ట్రక్చర్ వచ్చింది దానికి. దగ్గరికి అయిపోయింది చూడండి అంతా. ఇంకేం తడి లేదు అందులోన, తడి అంతా ఆరిపోయింది పూర్తిగాను. పాల పౌడర్ వేయగాన దగ్గర పడిపోయింది, పూర్తిగా ఉడికిపోయింది కూడా, మరేం లేదనమాట. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోన ఇప్పుడు మనం ఏం వేస్తామంటే కొంచెం ఇది ఏంటిది మన మిల్క్ మేడ్ ఉంటుంది కదా, ఆ మిల్క్ మేడ్ కొంచెం అనమాట. స్మెల్ గట్ట బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని కొంచెం మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతేని. కొంచెం మిల్క్ మేడ్ వేసాను లాస్ట్లోన. మిల్క్ స్వీట్నెస్ అంటే బెల్లం పెద్ద ఎక్కువ స్వీట్ అనిపించదు కదా,
మరి పంచదార గట్టి ఏమి వేయలేదు నేను ఇందులోన, ఉత్త బెల్లం వేసాను. మరి కొంచెం స్వీట్నెస్ కోసం కొంచెం లాస్ట్లోన దించేసి ముందున కొంచెం మిల్క్ మేడ్ వేసాను అనమాట. మిల్క్ మేడ్ వేసి కొంచెంసేపు కలిపిన తర్వాత మన హల్వా స్ట్రక్చర్ వచ్చింది దానికి పూర్తిగాను. బాగా జిగట్టుగా మెత్తగా అయ్యింది బాగాను. అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఏంటి, మనం ఇప్పుడు ఎలైచీ పొడి ఉంటుంది కదా, ఎలైచీ పొడి కొంచెం లాస్ట్లో స్మెల్ కోసం ఎలైచీ పొడి వేసాను అనమాట. ఒక 2 స్పూన్స్ వేసి కలిపి పెట్టేసి పక్కన దించేసాను అనమాట. హల్వా కంప్లీట్ అయిపోయింది. హల్వా కంప్లీట్ అయిపోయి పక్కన పెట్టిస్తే చల్లారడానికి కొంచెం పక్కన పెట్టేసాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత దీనికి తర్వాత ఇప్పుడు మనం రబడీ చేయాలి కదా, అందుకే దీనికి కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూడండి, అంత చక్కగా బాగా జిగట్టుగా వచ్చిందనమాట. హల్వాలాగా కంప్లీట్ అయిపోయింది. తడంతా ఆరిపోయిన దాకా ఉంచాను. మనం కొంచెం స్టాక్ చేసి పెట్టుకున్న కొంచెం 2 రోజులు ఉండాలి కదా, అందుకే తడంతా ఆరిపోయిన దాకా ఉంచాను అనమాట. అలా చిన్న మంట మీద కలుపుతూ ఉంచాను అనమాట. అంతా తడంతా లాగేసింది మొత్తం. హల్వా రెడీ అయిపోయిందండి. లాస్ట్లోన ఫైనల్ టచ్గా కొంచెం క్రీమీనెస్ కోసము మంచి స్మెల్ వస్తుంది కదా, ఇది మనం మిల్క్ మేడ్ వేస్తే లాస్ట్లో దించే ముందు కొంచెం మిల్క్ మేడ్ వేసి దించేసాను అనమాట. ఎందుకంటే మనం పూర్తిగా పంచదార వేయలేదు, బెల్లం కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది కదా అందులో వేస్తే, స్వీట్ తక్కువ అనిపించింది నాకు. అందుకే మరి కొంచెం మరో టీ స్పూను మిల్క్ మేడ్ వేసాను అనమాట లాస్ట్లోన. ఇంకా కంప్లీట్ అయిపోతున్న ముందు హల్వా రెడీ అయిపోయిందండి. క్యారెట్ బీట్రూట్ హల్వా అంతా మనం పెద్దగా ఇవేం వేయకుండా బెల్లంతోనే చేశాను, పంచదార వేయకుండా. అక్కడ కట్ చేశాను, పంచదార కట్ చేసి బెల్లం న్యాచురల్ స్వీట్ క్యారెట్లో బీట్రూట్లో ఎలాగా ఉంటుంది కాబట్టి మనం వేసింది తీపి ఏంటంటే కొంచెం మిల్క్ మేడ్ వేసాను. మిగతాది పాలతో ఉంటుంది కదా స్వీటు, అదనమాట. అది పక్కన పెట్టేసాను, చల్లారుతుంది. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకున్నాను అనమాట. అందులో ఇప్పుడు రబడీ తయారు చేయాలి కదా, దానికోసమేమో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. మరొక కళాయిలోన వేసి కొంచెం వేడెక్కిందాక ఉంచి, ఇప్పుడు ఏంటంటే మనం ఈ రబడీ కోసం స్వీట్ కోసం డ్రై ఫ్రూట్స్ అనేవి ముందుగా వేయించి పెట్టుకోవాలన్నమాట. ఒక దగ్గర గిన్నెలోన కొంచెం జీడి పలుకులు, కొంచెం బాదం పలుకులు, మనకి ఏముంటే అవి ఇంట్లోనే ఏమున్నా వేసుకోవచ్చు. నా దగ్గర అవే ఉన్నాయి, జీడి పలుకులు బాదం పలుకులు ఉంటే అవి వేయించి పెట్టుకున్నాను అనమాట. ఇందులో అన్ని రకాలు వేసుకోవచ్చు, మనం ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. పిస్తా వేసుకోవచ్చు, అక్రోట్ అంటే ఇవి ఉంటుంది కదా, అక్రోటు, అంజీరు, కిస్మిస్ అన్నీ ఏవి కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు అనమాట. ఏమైనా డ్రై ఫ్రూట్స్ హెల్దీయే కదా, వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. కొంచెం రెడ్గా అయ్యిందాక వేసి నెయ్యిలో వేపేసి వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా చల్లారుతాయి లాస్ట్లో ఫైనల్ టచ్ కోసం. ఇవన్నీ ముందే మరెందుకని నెయ్యిలో వేపేసి గిన్నెలోన పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం రబడీ చేయాలి. దానికోసం మళ్ళీ తీసి కొంచెం నెయ్యి కూడా ఉండిపోయింది అందులోన. పైన డ్రై ఫ్రూట్స్ తీసి గిన్నెలో వేసాను, అందులో పాలు పోసాను అనమాట. ఇప్పుడు మిగతా పాలు మొత్తం వీటన్నిటికి కలిపి 2 కలిపి 1 లీటర్ పాలు ఉండాలన్నమాట. అందులో 3 కప్పులు వేసాను కదా హల్వాలోన, మిగతాదేమో దీనికోసం అనమాట వేస్తాను పాలు. మిగతా పాలు లీటర్లోనూ నేను పాలు వేసాను. కొంచెం మరుగుతున్నాయి, వేడెక్కుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని బాగా చిన్న మంట మీద పెట్టాలి. గబుక్కులు పొంగిపోకుండా ఉండాలంటే చిన్న మంట మీద పెట్టామంటే కొంచెం మరుగుతూ ఉంటాయి కదా, కప్పు పెడితే తొందరగా మరిగిపోతాయి అనమాట. అందుకే కప్పు పెట్టాను. మరిగిపోయి చూడండి కెర్రలు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పాల పౌడర్ తీసుకోవాలన్నమాట. కొంచెం థిక్నెస్ కోసం పాల పౌడరు ఒక 1/2 కప్పు ఉంటుంది, పాల పౌడర్ వేసాను. థిక్నెస్ వస్తుంది కదా, తొందరగా మనం మరిగించి చిక్కపరచాలంటే బోల్డ్ పాలు ఉండాలి. మనం కొంచెం పాలుతోనే చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ ఉంటాయి ఇవి, అందులో 1/2 లీటర్ వేసాను, ఇందులో 1/2 లీటర్ అవుతుంది. తర్వాత ఏమో ఇది ఇలాచీ పౌడర్ అనమాట. పంచదారను ఇలాచీ పౌడర్ కలిపి కొట్టి పెట్టి ఉంచుకున్నాను, అదొక 3 టీ స్పూన్లు. స్మెల్ అంతా దీంతోనే వస్తుంది. మరి స్వీట్ అంటే ఇలాచీ లేకుండా అవ్వదు కదా,
అందుకని ఇలాచీ పౌడర్ 3 టీ స్పూన్లు వేసాను అందులో. పాలు మరుగుతున్నప్పుడు పాలు కెరులుతున్నాయి, దగ్గర పడుతున్నాయి. పౌడర్ మళ్ళీ చిక్కపడడానికి వేస్తాం కదా పాల పౌడర్ కూడాను. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ లాగా చేసి అంటే కొంచెం మిక్సీ పట్టేసాను. ఒక 2 రొట్టె ముక్కలు ఉంటే సరిపోతాయి. బ్రెడ్ ఏమో బ్రెడ్ క్రమ్స్లా చేశాను. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. ఇక్కడ కూడా హెల్తీని నేను కొంచెం చూస్ చేసుకున్నాను, వైట్ బ్రెడ్ కాకుండా. బ్రెడ్ గుండా వేస్తే తొందరగా పాలు చిక్కబడతాయి అన్నమాట. మనం రబడీ అంటే అసలు బాలే అలా పొయ్యి మీద పెట్టి చిక్కబడుస్తారు. మనం అంతసేపు చేయలేం కాబట్టి మనం ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు కొంచెం తీపి చాలదని బ్రెడ్ వేసాం కదా, అది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట, వితౌట్ స్వీట్ అనమాట అది. అందుకే కొంచెం 2 స్పూన్ షుగర్ వేసాను అనమాట తీపి కోసం. దీనికి పాలల్లో మరీ వేయలేదు కదా, తీపి కోసం. పాలు మరుగుతున్నప్పుడు పాల్గొండ ఒక హాఫ్ కప్పును ఇలాచీ పౌడర్, కొంచెం బ్రౌన్ బ్రెడ్ వేసిన తర్వాత ఇది చిక్కబడిపోయిందండి. ఇది రబ్డీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫైనల్ టచ్గా ఇందులో కూడా కొంచెం మిల్క్ మేడ్ వేసాను అనమాట, మన స్మెల్ను క్రీమీ టెక్చర్ కోసం. దగ్గర పడిపోయింది, ఇది చిక్కబడిపోయింది చూడండి. అన్నీ పాల పౌడరు, పాలు, మరి ఇలాచీ పౌడరు, బ్రౌన్ బ్రెడ్ తలకు పొడి, మిల్క్ మేడ్ కలిపి అనమాట. ఇది మన ఇన్స్టెంట్ రబడీ అనమాట. ఇన్స్టెంట్ చిక్కబడిపోయింది. ఇలా రావాలన్నమాట, ఈ చిక్కదనం ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోద్ది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారబెట్టేయాలన్నమాట. ఇప్పుడు హల్వా చల్లారబెట్టాం, ఇది కూడా చల్లారబెట్టేయాలి ముందు. ఇప్పుడు హల్వా ఏమో ఒక డిష్లోనే, అందులోనైతే మన సర్వింగ్ డిష్ ఉంది కదా, హల్వా ముందు అందులో వేసేయాలి. ఒక పొరగా హల్వా వేసేయాలి పూర్తిగా. హల్వా వేసిన తర్వాత ఇప్పుడు రబడీ రెడీ అయింది కదా, అది కూడా చల్లబడిపోయిన తర్వాత దీన్ని సెకండ్ లేయర్గా రబడీ వేయాలన్నమాట. అది కింద క్యారెట్ హల్వా, మీద రబడీ అన్నమాట. చూడండి పూర్తిగా దగ్గరికి అయిపోయింది. చల్లారిన తర్వాత పూర్తి సర్దీసుకున్నాం 2 లేయర్స్ గాను. కింద లేయర్ క్యారెట్ హల్వా, మీద లేయర్ ఏమో రబడీ అనమాట. సర్దీసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ ఏమో దీన్ని అంతా చక్కగా సర్దీసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ చక్కగా దాని మీద వేసుకొని సర్దుకుంటాం అనమాట. వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలోని మొదట, అవి అనమాట. ఈ 2 లేయర్స్ మీద వీటిని థర్డ్ లేయర్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం అనమాట. ఆల్రెడీ క్యారెట్ హల్వా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ రబ్డీ, థర్డ్ లేయర్ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇందులో అన్నీ మనం హెల్తీయే ఎక్కువ యూజ్ చేసామండి, పంచదారని అసలు యూజ్ చేయలేదు, ఎందుకంటే అది అవాయిడ్ చేసాము. అలాగే బ్రెడ్ కూడాను మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట, అందులో కొంచెం కూడా స్వీట్నెస్ లేదు. అలాంటి మల్టీగ్రెయిన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ కాకుండా, మైదా బ్రెడ్ కాకుండా మల్టీగ్రెయిన్తో చేసిన బ్రెడ్ కూడా అనమాట అది కూడా అవాయిడ్ చేసాము. అక్కడ బ్రెడ్ కూడా, మైదాని కూడా అవాయిడ్ చేసాము స్వీట్లోన. హెల్తీవన్నీ తీసుకున్నాం అనమాట. స్వీట్ తిన్నా కూడా హెల్తీలో మనం పంచదార బదులు బెల్లం యూజ్ చేసాము. అదనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం టూటీ ఫ్రూటీ కూడా వేసాను అనమాట, నా దగ్గర ఉంటే. టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత అవ్వండి ఈ రకంగా లేయర్స్లో వచ్చిందనమాట స్వీటు. లేయర్స్ తీసినప్పుడు మనం గరిటతో తీసినప్పుడు ఇలా లేయర్స్ లాగా పైన డ్రై ఫ్రూట్స్, రెండో లేయర్లో రబ్డీ, కింద లేయర్లోన క్యారెట్ బీట్రూట్ హల్వా అనమాట. ఇది చాలా బాగుందండి, టేస్టీగాను. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి ఎలా వచ్చింది ఏటని. సేమ్ నేను చెప్పిన విధంగా ఎక్కడా మీరు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే ఏమేమి వేసానో స్కిప్ చేశారనుకోండి, నేను ఏమేమి వేసానో ఎప్పుడెప్పుడు వేసానో మీకు తెలియదు. మీరు పూర్తిగా కంటిన్యూగా చూస్తేనే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు స్కిప్ చేసి కొంచెం చూసారంటే నేను ఎక్కడెక్కడ ఏం వేసానో మీకు తెలీదు. లాస్ట్లో ఫైనల్ టచ్ ఇలా రాదనమాట. తర్వాత బాగోలేదు అని అనకండి, నాకు పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. తిని చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. ఎలా ఉందో నాకు కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ.